ఆదికాలంలో సృష్టి కొత్తగా ఉన్నప్పుడు ధర్మమే జీవనానికి ఆధారం. ఆ కాలంలో మనుమహారాజు జీవించాడు. ఆయన ప్రతిరోజు ఉదయాన్నే పవిత్ర నది తీరానికి వెళ్ళి జలార్పణ చేసి విష్ణువుకు ప్రార్థనలు చేసేవాడు. ఒకరోజు ఆయన చేతిల్లో చిన్న బంగారు చాప ప్రత్యక్షమైంది. దాని కళ్ళు ప్రకాశించాయి, శరీరం వెలుగులు విరజిమ్మింది. ఆ చాప మృదువుగా చెప్పింది, రాజా, నన్ను రక్షించండి, నేను చిన్నవాడిని, పెద్ద చాపలు నన్ను తినేస్తాయి. మను దయతో దానిని కాపాడాడు. మొదటి కలశంలో పెట్టాడు, కాని అది పెరిగింది. తరువాత చెరువులో, తరువాత సరస్సులో, చివరికి నదిని నింపేసింది. ఆ సమయంలో అది తన అసలు స్వరూపాన్ని చూపింది. అది విష్ణువు, లోకపాలకుడు. ఆయన అన్నారు, మను, త్వరలో మహాప్రళయం వస్తుంది. నీవు ఓడ నిర్మించి ఋషులను, జంతువులను, జీవవిత్తనలను, ముఖ్యంగా వేదాలను రక్షించు. నేను నీకు మార్గదర్శనం చేస్తాను. కాని ఆ సమయంలో హయగ్రీవుడు ఉన్నాడు. గుర్రంతలతో పుట్టిన ఆ రాక్షసుడు అహంకారంతో, లోభంతో నిండిపోయాడు. వేదాలు దాచేస్తే లోకం అజ్ఞానంలో మునిగిపోతుంది, అప్పుడు నేను ఒక్కడే పాలిస్తాను అని అతను భావించాడు. ఒకరోజు బ్రహ్మ ధ్యానం చేస్తుండగా వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాచేశాడు. వేదాలు లేక సృష్టి కదిలిపోయింది. ధర్మం బలహీనమైంది. ఆకాశం తెరచి వర్షాలు కురిశాయి, నదులు ఉప్పొంగాయి, పర్వతాలు మునిగిపోయాయి. మహాప్రళయం లోకమంతా ముంచెత్తింది. కాని మను సిద్ధంగా ఉన్నాడు. అతని ఓడలో ఋషులు, జంతువుల జంటలు, జీవ విత్తనాలు, ఆల్ వర్ సేఫ్. ముందు మహత్తరమైన మత్స్యావతారం బంగారు కొమ్ముతో ఓడను లాక్కెళ్లాడు. కాని లోతైన సముద్రంలో హయగ్రీవుడు వేదాలను పట్టుకున్నాడు. అక్కడ ప్రారంభమైంది దేవాసుర యుద్ధం, జ్ఞానం వర్సెస్ అజ్ఞానం. మత్స్యావతారం సుదర్శన చక్రం మరియు బంగారు కొమ్ముతో హయగ్రీవుణ్ణి సంహరించాడు. చీకటి తొలగింది. వేదాలు మళ్లీ వెలుగులు ప్రసరించాయి. ప్రళయం తగ్గింది. మను ఓడ హిమాలయ శిఖరంపై నిలిచింది. జీవితం కొత్తగా మొదలైంది. ధర్మం తిరిగి నిలిచింది. ఇలా విష్ణువు తన మొదటి అవతారమైన మత్స్య రూపంలో జీవితాన్ని, జ్ఞానాన్ని కాపాడాడు. నిజమైన జ్ఞానం ప్రపంచాన్ని రక్షించే వ్యక్తి.